అమ్మా తల్లి ధర్మం చేయండి అమ్మా. అమ్మా మీకు పుణ్యం ఉంటది, ధర్మం చేయండి తల్లి. అమ్మా తల్లి, అయ్యో చిల్లర చిల్లర పోతుంది, పట్టుకోండి ఎవరైనా. ఈరోజు నీ ద్వారా కూడా ₹1 లాభం వచ్చింది. మంచి లక్ ఉందిరా నీకు. భిక్షం ఎత్తుకుంది పెరుమాలైతే దాన్ని లాక్కెళ్ళింది హనుమంతుడంట. ఈడెప్పటికీ బాగుపడ్డు. ఆగరా. ఏమైందమ్మా? మామయ్య వచ్చి డబ్బులిచ్చేసి వెళ్ళిపోయాడు. నువ్వు పొద్దున్నే వెళ్ళి డబ్బులిచ్చేసి ఆ బండి తీసుకొచ్చేయి. అర్థమైందా? అలాగా, సరే డబ్బులు ఇవ్వండి, నేరుగా వెళ్ళి తీసుకొస్తాను. నేను పొద్దున్నే డబ్బులిస్తాను. సరే అయితే జాగ్రత్తగా వెళ్ళొచ్చు. నేను వెళ్ళొస్తాను. హే, నువ్వేంటి ఇక్కడ? ఇక్కడేం చేస్తున్నావు? బావని ఫార్మాలిటీకి ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. ఏ ఫ్రాడు, నిజం చెప్పు. మా మామయ్య ఇవ్వాల్సిన డబ్బుకి నా బండిని మీ అన్నయ్యకి ఇచ్చి వచ్చాను. అది తీసుకెళ్దామని వచ్చాను. వచ్చింది ఎవరమ్మా? అనయ్య, ఇదిగో వస్తున్నా. టీవీ మెకానిక్ అనయ్య. నమస్తే అన్న. రా బాబు. ఇదిగో నా డబ్బులు, వడ్డీ కూడా ఇందులోనే ఉందన్న. ఇవ్వనని చెప్పాను కదా తమ్ముడు. చేతికి డబ్బు అందినంత వరకే నేను రఫ్. చేతికి డబ్బు అందిందనుకో ఫ్రెండ్ గా ఉంటాను. కాఫీ తాగిల్లు తమ్ముడు. అయ్యే అవసరం లేదన్నా, నాకు బండి ఇస్తే వెళ్ళిపోతాను. సరే తమ్ముడు, నువ్వు షాప్కి వెళ్ళేలోపు నీ బండి షాప్ దగ్గర. సరే అన్న, అయితే వెళ్ళొస్తాను. సరే తమ్ముడు. హలో కార్తీ, ఏంటి మామా మళ్ళీ సంబంధం చూసావా? అవును, ఎవరబ్బాయి? మంచి సంబంధమే. ఓ అలాగా. అవునండి. సరే నాకు పనుంది, తర్వాత మాట్లాడతాను. ఒకసారి నా మాట విను. నువ్వేంటి చెప్పేది, నేనేంటి వినేది? బాధ్యత లేకుండా. ఏంటి, నాకు బాధ్యత లేదా? దానికి ఎప్పుడు పెళ్లి చేయాలో నాకు తెలుసు. నువ్వు నీ పని చూసుకో. ఒకసారి నా మాట విను. నువ్వు చెప్పేది నేనేం విన్ను. సరే. అంతా నీ వల్లే. రిమోట్ మళ్ళీ పోయింది. నన్ను చెప్తున్నావా? హాయ్ పాపా, రా 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 ఇట్రా. అది హాయ్. ఏంటమ్మా తరచూ రిమోట్ విరుగుతూనే ఉంది? నువ్వే కదా చెప్పావు, నా అలాంటి అమ్మాయి నీకు తోడుగా ఉంటే గొప్పవాడైపోవచ్చని. అందుకే. మరైతే జీవితంతో నాకు తోడుగా ఉంటావా? అందుకే కదా ఇంత దూరం వచ్చాను. ఈ మధ్య నువ్వు రిమోట్లు మాత్రమే కాదు, నా మనసుని విరగొడుతున్నావు తెలుసా? భలేవాడు నువ్వు. సరే సరే, రెడీ చేసి పెట్టు. ఆల్రెడీ అది రెడీగానే ఉంది కదా. పవి, పవి రావే వెళ్దాం. ఇక చాలు రా. బాయ్ మా. ఇదే కారణంతో రోజుకి కొట్టుకొచ్చేయి.
Audio rights reserved by RS Sound Factory. 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 ఏంటయ్యా కార్తీ, వ్యాపారం ఎలా జరుగుతోంది? బాగా జరుగుతుందన్నా, అంతా మీ దయ. అలాగా, నేనున్నాను, నువ్వేం బాధపడకు. అలాగేనా? అమ్మాయి రెడీయా అండి? ఇదిగో నేను వెళ్ళి తీసుకొస్తా. ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? అంత వయసైన ఆయనకి కొట్టానంటే నాకంతా తెలిసే, ముందు తీసుకురా. అన్నయ్య, ఏయ్ మర్యాదగా రా. అయ్యా అమ్మాయి రెడీ అవుతుంది, ఇప్పుడు వచ్చేస్తుంది. నిదానంగా రాని. ముందు ఈ చీర కట్టుకో, తర్వాత అన్నీ మాట్లాడుకుందాంలే. వదినా, ఈ పెళ్లి జరిగిందంటే నేను చచ్చిపోతాను. అరే పిచ్చిదాన్లా మాట్లాడకమ్మా, ముందు నువ్వు చీర కట్టుకో. అమ్మాయి చూడడానికి బాగుంది మా కదా? నాయగారికి తగిన అమ్మాయిగానే ఉంది. అమ్మాయి మాకు బాగా నచ్చింది. మీకు మా సంబంధం నచ్చితే మీరు చెప్పండి. మాకు అంగీకారమేనండి. ఏంటండి మీ భార్య చెల్లి అసలు మాట్లాడట్లేదు? వాళ్ళకి ఇష్టం లేదా? సమ్మతమేనండి. తాంబూలం మార్చుకుందామా అండి? హే, ఏంటి కొత్తగా శారీ కట్టుకున్నావు? అందంగానే ఉన్నావు. హే, ఏమైంది? సారీ అండి. హే, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మా అన్నయ్య నాకు పెళ్లి చేయబోతున్నాడు. నువ్వు లేకుండా అసలు ఉండలేను, చనిపోతాను. ఏం అవ్వదులే, చూసుకుందాం. ఇలాంటి విషయాలకు ఫీల్ అవుతారా? నువ్వు వచ్చి మా అన్నయ్యతో మాట్లాడతావా? ఇప్పుడా? ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు? హే,
ఏం మాట్లాడుతున్నావు? నా మాట విను. నువ్వు మా ఇంటికి వచ్చి అన్నయ్యతో మాట్లాడాలి. ఏంటి అర్థం చేసుకో. లావణ్య, ఒక నిమిషం ఉండు, నా మాట విను. లావణ్య, నీతోనే మాట్లాడుతున్నాను.